అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించుకుంటూ, అక్రమాలను ప్రశ్నించుకుంటూ, వేలు లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాలి అన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ప్రశ్నించుకుంటూ అది రాష్ట్రానికి ప్రమాదమని చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో 10% పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ కారిడార్ రెడీ అయిపోతుంది. బ్రహ్మాండమైన రాజధాని సిద్ధమవుతుంది అని తీసుకొచ్చిన ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన అమరావతి మీద నీళ్లు చల్లేసింది అని, అసలు అమరావతిని సాకారం చేయనీయకుండా చేసింది అని, అమరావతిని విధ్వంసం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు అని, అమరావతికి పెట్టుబడులు రానియకుండా చేశారు అని, అసలు అమరావతిలో ప్రభుత్వ బిల్డింగ్లు కడితే ప్రయోజనం లేదు, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, అవి వస్తేనే ఉద్యోగాలు, జనం వస్తారు, అప్పుడే అదొక సిటీ అవుతుంది, లేకుంటే ప్రయోజనం లేదు అని చాలామంది పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు, పాలకపక్ష మీడియా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించినప్పుడు వీళ్ళ మాటలన్నీ కనుక పరిశీలిస్తే మన కళ్ళ ముందు మెదలాడే ప్రశ్న ఒకటే. ఏంటది? ఆ ప్రశ్నకు సమాధానం దొరికే కంటే ముందు మీకు గుర్తునే ఉంటుంది, రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఆర్ఓగా పనిచేసిన ఒక ఆఫీసర్ అనుకుంటాను, ఒక పత్రికకు ఎడిటోరియల్ పేజీలో కథనం రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పత్రికల్లో చదివి, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల్లో చదివి, అక్కడ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్ క్లింటన్ హైదరాబాద్కు వచ్చారు. అమెరికా అధ్యక్షుడు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో చంద్రబాబు గారి గురించి తెలుసుకొని ఆంధ్రప్రదేశ్కు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్కు వచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలివేషన్ ఇచ్చుకుంటూ రాసినటువంటి ఒక కథనం అది. ఆ తర్వాత స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈ బిల్ క్లింటన్ వెళ్ళి బ్రిటన్ ప్రధానమంత్రికి చెబితే బ్రిటన్ ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు నేను బ్రిటన్ ప్రధానమంత్రిని అడిగాను, నేను పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి. మీ గురించి నాకు అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, నేను వచ్చానని చెప్పాను, అందుకే నేను వచ్చాను అని బ్రిటన్ ప్రధానమంత్రి నాతో చెప్పాడు అని చెప్పి స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే అమెరికా అధ్యక్షుడే చంద్రబాబు గారి గురించి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అని వాళ్ళే చెప్పారు. బ్రిటన్ ప్రధానమంత్రి పిలవకున్నా కూడా, అది ఎట్లా పాసిబుల్లో తెలియదు కానీ పోనీయండి, పాసిబుల్ అంట, పిలవకున్నా కూడా అప్పుడు హైదరాబాద్కు వచ్చారని స్వయాన చంద్రబాబు గారే చెప్పారు. మొన్నటికి మొన్న ఒక తెలుగుదేశం పార్టీ యాంకర్ ఒక ఆయన, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు ఆయన సీరియస్గా, అంటే ఆయన సీరియస్ అనుకుంటుంటాడు, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయన డిబేట్లు. ఆ యాంకర్ ఒక ఆయన చెబుతూ ఉన్నారు, అమరావతిలో ఎన్ఆర్ఐలు 7,000 మంది తలా 1 ఎకరం చొప్పున ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి అప్లికేషన్స్ పెట్టి రెడీగా ఉన్నారు. నా దగ్గర సమాచారం ఉంది, ఇప్పుడు అవన్నీ బయటకు చెప్పకూడదు అని అమరావతిని పార్లమెంటులో రాజధానిగా నిర్ణయించుకుంటూ చట్టం చేసిన రోజు ఆ కామెడీ ఆయన ఎంటర్టైన్మెంట్ ఆ తెలుగుదేశం యాంకర్ చెబుతూ ఉన్నారు, 7,000 మంది తలా 1 ఎకరం చొప్పున అమరావతిలో ఫామ్ హౌస్లు, అంటే 7,000 ఎకరాలు, అంటే 7,000 ఫామ్ హౌస్లు. మరి ఇంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కంపెనీలు రప్పించవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, వీళ్ళని చూసి ప్రపంచంలో ఎవరైనా అమరావతికి రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనగానే పెట్టుబడులు పెట్టేటి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయా? అంటే వీళ్ళు ఇంత పవర్ఫుల్ వ్యక్తుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పవర్ఫుల్లా? 7,000 మంది అప్లికేషన్స్ ఉన్నాయంట కదా, 7,000 మంది ఫామ్ హౌస్లు 7,000 ఎకరాలు ఇచ్చేస్తే అయిపోయాయి అమరావతిలో. ప్రపంచ బ్యాంక్ నుంచి ₹1 అప్పు కూడా చేయక్కర్లే. ఆ 7,000 ఎకరాలు అమరావతిలో భూములు అమ్మే కదా డెవలప్మెంట్ చేయాలి. ఆ 7,000 ఎకరాలు అమ్మేయండి, డెవలప్ చేసేయండి, అయిపోతుంది. చాలా సింపుల్ లాజిక్ కదా.
ఒక్కొక్కరు ఫామ్ హౌస్లో కంటే ఒకరిద్దరన్నా అక్కడ బ్రతుకుతారు. యావరేజ్గా 14,000 మంది జనం వచ్చేస్తారు అమరావతికి ఇమ్మీడియట్గా ఫామ్ హౌస్ల నుంచి. ఇంకెటు ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్ని వేల కుటుంబాలు అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రభుత్వంలోనే చాలామంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలెడితే అందరికీ కంపెనీలు ఉన్నాయి కదా. చంద్రబాబు గారు కానీ చూసాం, హెరిటేజ్ అని చెప్పి అమరావతిలో పెట్టుకుని తాజాగా షామీర్పేట దగ్గర మొదలెట్టారు. రాబోయే రోజు అంటే ప్రస్తుతం 200 కోట్ల పెట్టుబడి, రాబోయే రోజులు 700 కోట్ల పెట్టుబడి వరకు అని. సో చంద్రబాబు గారికి ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. సో మీరు మంచిగా ఒకరు అమరావతిలో మీరే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, అన్నీ స్టార్ట్ చేసేయండి. సో దాంట్లో ఉద్యోగాలు వస్తారు, ఆ ఉద్యోగుల కుటుంబాలు వస్తారు, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన వాళ్ళు వస్తారు. మీరు మొదలెట్టండి, తర్వాత బయట ఇన్వెస్టర్లు వాళ్ళంతకు వాళ్ళే వస్తారు. సో ఇంత నెట్వర్కు, ఇంత సిస్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానికుండా చేస్తూ ఉన్నారా? ఒక్క మాట అంటే జగన్ అంత పవర్ఫుల్లా? మీకంటే కూడా జగన్ అంత పవర్ఫుల్లా? అంటే మీకంటే కూడా నేను ఎందుకంటున్నా అంటే చెప్పాను కదా, జస్ట్ వీళ్ళ మాట చూసి వీళ్ళ అమరావతి గురించి తెలుసుకుని 7,000 మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఫామ్ హౌస్లని. బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చారన్నారు కదా, అమెరికా అధ్యక్షుడు వచ్చారన్నారు కదా. మరేముంది, అంత పవర్ఫుల్ అయితే జగన్ కాదు కదా. మరి జగన్ మాట మీకంటే భయంకరంగా పనిచేస్తూ ఉంది అని ఏంటి దాని అర్థం? మీరైతే ఫస్ట్ ఇనిషియేట్ చేయండి, మొదలెట్టండి మీ పరిధిలో మీరు. అటువంటిప్పుడు తెలుస్తుంది కదా, పెట్టుబడులు అయితే వస్తాయి కదా. మరి వీలైనంతవరకు మీరు ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది, అప్పుడు 14 నుంచి 19, 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. 7 సంవత్సరాల్లో కనీసం అక్కడ జనమే రాలేదు అంటే మౌలిక వసతుల కల్పనే జరగలేదు. అసలు ఫస్ట్ పెట్టుబడులే లేవు. ఇప్పుడు శాశ్వతంగా కట్టిన భవనం ఒకటి లేదు, మొన్న ఏదో పూర్తి చేసిన సిఆర్డీఏ భవనం తప్ప. మరి తప్పులన్నీ మీ కంపౌండ్లో పెట్టుకొని, తప్పులన్నీ మీ దగ్గరే పెట్టుకొని, అధికారం ఉంది, ఎంత పూర్తి చేయగలుగుతారో, ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారో చేసేయండి. మీ అధికారాన్ని ఉపయోగించి ఏమేమి పెట్టుబడులు రప్పిస్తారో రప్పించండి. అమరావతిలో కనుక ఇప్పుడు మీరు 3 లక్షల మంది జనాన్ని రప్పించండి, కొత్తగా పరిశ్రమలు రప్పించండి, ప్రభుత్వ భవనాలు అంతా రెడీగా చేసి పెట్టండి, ఉద్యోగస్తులందరినీ అక్కడ రెడీ చేసి పెట్టండి. ఎవరు వచ్చినా మార్చేది ఏముంటుంది? అప్పుడు ప్లాన్ బి ఉండదు, ప్లాన్ సి ఉండదు, ఉన్నదాంతో నెట్టుకొని రాక తప్పదు. మరి అవకాశాలన్నీ మీ దగ్గర పెట్టుకొని, ఈ అవకాశాలన్నీ మీ చేతుల్లోనే పెట్టుకొని, జగన్ చెబుతున్నాడు కాబట్టి ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలు ఎవరు రావడం లేదు అని అంటే, ఒకవేళ వాళ్ళని రప్పించలేనటువంటి ప్రభుత్వ అసమర్థత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దామని చెప్పి కనుక ప్రయత్నాలు చేస్తే అల్టిమేట్గా మీకే మొదటికే మోసం వస్తుంది కదా, అంతే కదా.